నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక వ్యక్తి ఎన్ని వీలునామాలనైనా రాయవచ్చా? ఎన్ని వీలునామాలైనా రాస్తే చివరగా ఏ వీలునామా చెల్లుబాటు అవుతుంది? సో మిత్రులారా, మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది, అలాగే ఆస్తి బదలాయింపుల చట్టం ఉంది. ఈ చట్టాల ప్రకారంగా ఇందులో పేర్కొన్నటువంటి సెక్షన్లలోని వీలునామాల ప్రకారంగా వీలునామా అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ఆస్తి మీద పరిపూర్ణంగా హక్కులను కలిగి ఉంటే అతను ఆ ఆస్తిని ఎవరికైనా వీలునామా రాయవచ్చు. అయితే ఆ వీలునామా, ఒక వీలునామా మొదటి వీలునామా రిజిస్టర్ అయి ఉండి రెండవ వీలునామా అన్రిజిస్టర్ అయి ఉంటే రిజిస్టర్ అయిన వీలునామాకి చట్టబద్ధత ఉంటుంది. ఆ వీలునామానే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఒక వ్యక్తి మొదట ఒక వీలునామా రాసి దాన్ని రద్దుపరచకుండా రెండవ వీలునామా రాసినప్పుడు మొదటి వీలునామా యొక్క విషయాన్ని కూడా రెండవ వీలునామాలో ప్రస్తావిస్తూ ఆ అంశాన్ని రెండవ వీలునామాలో తెలియపరుస్తూ రాసే రెండవ వీలునామా ఏదైతే ఉందో అది మనుగడలోకి వస్తుంది. మరి వీలునామా ఎప్పటి నుంచి చెల్లుబాటు అవుతుంది అని అంటే రాసిన వ్యక్తి మరణించిన తర్వాత నుంచి ఎప్పుడైనా వీలునామా అమల్లోకి రావచ్చు. దానికి లిమిటేషన్ ఇంత కాలంలోపే ఆ వీలునామాని అమలు పరుచుకోవాలనే నిబంధన ఏమీ లేదు. ఎందుకంటే మరణించిన తర్వాత వీలునామా ఎవరైతే రాశారో ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఎప్పుడైనా సరే అమలులోకి వచ్చేస్తుంది. దాన్ని అమలు పరుచుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. అయితే మరి వీలునామాని ఎప్పుడైనా ఉపసంహరణ చేసుకోవచ్చా అంటే ఒక వ్యక్తి ఎవరికైనా వీలునామా రాస్తే తన ఇష్టం, తాను ఎప్పుడైనా ఆ వీలునామాని రద్దుపరచుకోవచ్చు, ఉపసంహరణ చేసుకునే హక్కు అతనికి ఉంటుంది.